నమస్కారం. ఈటీవీ లైఫ్ మానసకు స్వాగతం, సుస్వాగతం. నేను డాక్టర్ సురేష్ బాబు, సైకాలజిస్ట్, మోటివేషనల్ కోచ్, క్లినికల్ హిప్నోథెరపిస్ట్. ఈరోజు ఈ ప్రత్యేకమైన కార్యక్రమంలో భాగంగా ఎలా వినాలి, ఎలా చదవాలి అనే కాన్సెప్ట్ మీద మనం నేర్చుకుందాం. చాలామంది జీవితాల్లో ఎలా వినాలో తెలియదు, ఎలా చదవాలో తెలియదు. మీరు పేరెంట్స్ కూడా గమనించండి. వాళ్ళు ఏం చెప్తారంటే పేరెంట్స్, రే బాగా వినరా. టీచర్లు ఏం చెప్తుంటారంటే రే బాగా వినాలా, బాగా చదవాలా. ఒకసారి ఒక పిల్లవాడు ఇంజనీరింగ్ చదువుతూ నా దగ్గరికి వచ్చాడు. వాళ్ళ నాన్న రే బాగా చదువురా అని చెప్పాడు. వీడికి ఒక డౌట్, ఎలా చదవాలి. నా దగ్గర కౌన్సిలింగ్ తీసుకున్నాడు. ఎలా చదవాలా ఏంటి అంటే, నేను ఎందుకు ఈ విషయాలు తెలియజేస్తున్నా అంటే, ఎలా చదవాలి, ఎలా వినాలి. భగవంతుడు మనకు పంచేంద్రియాలను ఇచ్చాడు. వాటిలో కళ్ళు, ముక్కు, నాలుక, చెవులు, అదేవిధంగా స్కిన్, ఈ విధంగా పంచేంద్రియాలు. ఎస్పెషలీ స్టూడెంట్స్కి కళ్ళు, చెవులు, క్లాస్ రూమ్లో చక్కగా వినడానికి, డిస్కషన్ చేయడానికి నాలుక, ఇవన్నీ ఉపయోగపడతాయి. ఇక మనం కానీ గమనిస్తే ఎలా వినాలి, ఏ విధంగా వినాలి. వినడం కూడా ఒక కళేనా అంటే ఖచ్చితంగా వినడం అనేది ఒక బేసిక్ స్కిల్స్లో, స్టూడెంట్ డెవలప్మెంట్ స్కిల్స్లో, ఎడ్యుకేషన్ స్కిల్స్లో వినడం అనేది చాలా చక్కనిది. వినేటప్పుడు ఎప్పుడైనా మీరు గమనించాల్సింది, మొట్టమొదటిగా వినేటప్పుడు ఐ కాంటాక్ట్ అపాన్ ద టీచర్ ఆర్ ప్రీచర్ ఆర్ స్పీకర్. కళ్ళు వీలైనంత వరకు ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళని అలాగే చూడాలి. ఇలా చూడడము, అలా చూడడము, తొంగి చూడడము, కిందకు చూడడం, పైకి చూడడం, ఇవి ఆపేసేయాలి. స్పష్టంగా చూడడానికి ప్లాన్ చేయాలి. అట్టనే 100% కంట్లో కళ్ళు పెట్టమని కాదు, ఐ కాంటాక్ట్. దానికన్నా ముందు చక్కగా కూర్చోవాలి. సిట్టింగ్ పొజిషన్ అంటాం. చక్కగా కూర్చోవాలి. సిట్ ఇన్ ఏ గుడ్ పొజిషన్ తర్వాత ఐ కాంటాక్ట్ చేయాలి. ఐ కాంటాక్ట్ చేసిన తర్వాత మనం చేయాల్సిన మరొక పని, లవ్ అండ్ లైక్ ద సబ్జెక్ట్ని ఇష్టపడాలా, సబ్జెక్టు పట్ల ఆసక్తి ఉండాలి, సబ్జెక్టు పట్ల నేర్చుకోవాలనే తపనతో మనం ఉండాలి. ఇక 4వ పాయింట్ కానీ గమనిస్తే, ఫోకస్, అటెన్షన్ అండ్ కాన్సన్ట్రేషన్. ఫోకస్ చేయాలి. 45 నిమిషాలు లేదా గంట ఎంతైతే అంతసేపు ఫోకస్ చేయాలి, అటెన్షన్ చేయాలి. ఎందుకంటే వినడం ద్వారా మైండ్లో పవర్ పెరుగుతుంటుంది. అందుకని కంపల్సరీగా మనము ఫోకస్, అటెన్షన్, కాన్సన్ట్రేషన్ చేయాలి. నెక్స్ట్ తర్వాత పాయింట్ వచ్చేసరికి, వినేటప్పుడు ఓవర్కమ్ ద ఇంటర్నల్ డిస్ట్రాక్షన్స్. అంటే మన లోపలి మెదడులో ఉంటున్న డిస్టర్బెన్సెస్, వీటిని కంట్రోల్ చేసే పవర్ పొందాలి. ఇక్కడే కూర్చున్నాం, క్లాస్ రూమ్లో కూర్చున్నాం, వింటున్నాం, బట్ మన ఆలోచన అంతా స్వీట్స్ మీద, సినిమా మీద. ఇక్కడే కూర్చున్నాం, క్లాస్ వింటున్నాం, కరోనా వైరస్ గురించి, అదేంటి ఆ పరిస్థితి అని. అంటే ఇంటర్నల్గా ఎన్నో ఆలోచనలు మీకు వస్తున్నాయి, అసలు కంటెంట్ దూరం అయిపోతుంది. అందుకని వినేటప్పుడు మనము ఇంటర్నల్ డిస్ట్రాక్షన్స్ని ఓవర్కమ్ చేసుకోవాలి. ఇక ఓవర్కమ్ ద ఎక్స్టర్నల్ డిస్ట్రాక్షన్స్ అంటే ఇలా తిరగడము, అలా తిరగడము, ఇలా చూడడము, ఆ ముందోడిని చూడడము, క్లాస్ చెప్పేటప్పుడు ఫిజిక్స్ సీరియస్గా క్లాస్ చెప్పేటప్పుడు ముందు చూడడం, వెనక్కి చూడడం, సెల్ ఫోన్ తీసుకోవడం, ఇలా చేయడం, ఇవన్నీ ఎక్స్టర్నల్ డిస్ట్రాక్షన్స్. వీటిని ఓవర్కమ్ చేసుకోవాలి. ఇలా చేయగలిగితే చక్కగా వినడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్, వినేటప్పుడు మనము ఒక పాజిటివ్గా, అంటే ఎందుకు వినాలా, దాని ద్వారా నాకు లాభం ఉంది, ఇది వినడం ద్వారా నా నాలెడ్జ్ పెరుగుద్ది, వినడం ద్వారా మైండ్లో లెఫ్ట్ సైడ్ హెమిస్ఫియర్లో ఉన్న యూనిట్స్ బాగా డెవలప్ అవుతాయి, ఎడమ సైడ్ లిజనింగ్ స్కిల్స్ ఉంటాయి, అవి బాగా డెవలప్ అవుతాయి, దాని ద్వారా నాకు కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ అవుతాయి, తద్వారా నాకు చక్కగా చదవడము, ఇవన్నీ ఇంప్రూవ్ అవుతాయి. ఒకదానికి ఒకటి స్కిల్స్ లింకప్ అయి ఉంటాయి. అందుకని వినడం అనేది చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా విన్నదాన్ని ఎప్పుడు మాట్లాడాలా, ఎలా స్పందించాలనేది కూడా చాలా ఇంపార్టెంట్. కొంతమంది ఏది విన్నా వెంటనే నారద స్వభావంగా వెళ్తుంటారు. ఇక్కడ విన్నది అక్కడ చెప్పడం, అక్కడ విన్నది ఇక్కడ చెప్పడం. ఎస్పెషల్లీ ఆడవాళ్ళు ఎక్కువ ఈ లక్షణం ఉంటుంది. వాళ్ళకు ఒక్క నిమిషం కూడా, అంటే అందరినీ కాదండి, కొందరు ఎక్కువ మందిలో చాలామంది చాలా సిన్సియర్గా ఉండే లేడీస్ ఉంటారు. వాళ్ళ విషయం నేను చెప్పట్లేదు. లేమెన్స్ అంటుంటాం సాధారణంగా, ఈ మాటలు అక్కడ, ఆ మాటలు ఇక్కడ, వీళ్ళకి ఇదే పని, ఉదయం నుంచి సాయంత్రం వరకు అదే పనిగా చెప్తూ ఈ విన్నది వెంటనే వాళ్ళకి చెప్పాలి, లేకుంటే వాళ్ళ కడుపు ఫ్రీ ఏదో ఉబ్బిపోయినట్టు ఉంటుంది ఈ టైప్. అందుకని వినేటప్పుడు ఎవరికి విన్న తర్వాత ఎవరికి చెప్పాలి, ఎవరికి చెప్పకూడదు. అలాగే వినేటప్పుడు మనం చేయాల్సిన పని, మనం విన్నదాన్ని మనం క్లారిఫై చేసుకోవడానికి ఆయా సబ్జెక్ట్కి సంబంధించిన నిష్ణాతుల్ని అడగాలి. మనం విన్నదాన్ని ఇది నిజమా కాదా అనే కాన్సెప్ట్ కరెక్ట్ వ్యక్తులతోనే అడగాలి. ఇక నేను ఒక సైకాలజిస్ట్గా నేను గమనించినప్పుడు, వినడంలో 4 రకాలైన వ్యక్తుల్ని నేను వర్గీకరిస్తున్నాను. 4 రకాలైన వ్యక్తుల్ని నేను గమనించాను.
మొదటి రకంలో ఇగ్నోరింగ్ పీపుల్ అంటాం. ఇగ్నోరింగ్ అంటే నిర్లక్ష్యం. ఆయన చెప్పేది ఏందండి, ఈయన చెప్పేది ఏందండి, ఈటీవీ లైఫ్లో వచ్చేది ఏందండి, లేదా పలానా ఛానల్లో వచ్చేది ఏందండి, పలానా పేపర్లో వచ్చేది ఏందండి, వాడు కూడా మాకు చెప్పేది ఏంది అంటే వీళ్ళు అసలు వినరు. వీడికి అన్నీ తెలిసినట్టుగా, వీడేదో మేధావి అయినట్టుగా, వీడే ప్రపంచంలో చాలా గొప్పవాడు అయినట్టుగా అసలు ఇగ్నోరింగ్ అంటాం. వీళ్ళ జీవితం ఎలా ఉంటుందంటే ఎండింగ్లో అధపతనానికి, సర్వనాశనానికి అవకాశం ఉంటుంది. అందుకని ఎవరైతే ఈ రకమైన లిజనింగ్ కాన్సెప్ట్లో ఉంటారో వారు మార్చుకోవాలి. ఇక రెండవది వచ్చేసరికి ప్రిటెండింగ్, నటిస్తూ వింటుంటారు. ఆయన హెచ్ఓడి దగ్గర మార్కులు ఉన్నాయి కాబట్టి నటిస్తూ అతి వినయంగా, అతి భక్తిగా, లేదా నానేమని అనుకుంటాడని అతి భక్తిగా నటిస్తూ ఉంటాడు. బయటకు పోయేది ఆయన గురించి ఏదో చెడులు చెప్తుంటాడు. అంటే నటిస్తూ వినడం, ఇది ప్రమాదకరం. ఇక మూడవ కేటగిరీ వచ్చేసరికి ప్రిటెండింగ్ లిజనింగ్ లాగా మూడవ కేటగిరీలో వచ్చేసరికి సెలెక్టివ్ లిజనింగ్ అంటాం. అంటే సెలెక్టివ్ లిజనింగ్ అంటే వారికి ఇష్టమైన అంశాలు చెప్తేనే వింటారు. ఉదాహరణకు వారికి ఇష్టమైన ఒక సినిమా గురించి చెప్పాను అనుకోండి, అబ్బా చాలా బాగుంది సార్ క్లాసు. వాళ్ళకి సంబంధించిన ఏదైనా విషయాలు, ఇప్పుడు ఉదాహరణకు దానికి సంబంధించిన ఎమోషన్ డిస్టర్బెన్స్ అయ్యే విషయాలు ఏదైనా చెప్పినప్పుడు అబ్బా చాలా బాగుంది సార్, లేదా ఏదైనా సెక్షువల్ విషయాలు చెప్పినప్పుడు చాలా ఆసక్తిగా ఉంది సార్, సబ్జెక్టు బోరుగా ఉంది సార్, అంటే చిన్న చిన్న కథలు, పెట్టకథలు అబ్బా చాలా బాగున్నాయి సార్. అంటే అనవసరమైన విషయాలను వారికి సంబంధించిన అంశాలనే వారు ఇష్టపడతారు. అంటే వాడికి ఉదాహరణకు డ్రెస్ అనుకోండి, డ్రెస్ గురించి చెప్తేనే వాళ్ళు ఇష్టపడతారు. లేదా ఫ్లవర్స్ గురించి చెప్తే ఇష్టపడతారు, మిగిలిన వాళ్ళకి బోరుగా ఉంటుంది. క్లాస్ మధ్యలో సినిమా గురించి చెప్పానుకో వాడు కళ్ళు ఇలా లేస్తాయి. అంటే వాడు సెలెక్టివ్ లిజనర్. ఇక నాలుగో టైపు ఎంపాథెటిక్ లిజనర్ అంట. ఇది చాలా 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 ఇంపార్టెంట్. ప్రతి తల్లి తండ్రి, ప్రతి విద్యా సంస్థ బిడ్డలకు ఈ రకమైన లిజనింగ్ నేర్పించాలి. చాలా ఇంపార్టెంట్ అండి. విద్యా సంస్థల వాళ్ళు ఈరోజు వినండ్రా చదవండ్రా అంటున్నారే కానీ ఎలా వినాలి అని ఒక్క విద్యాలయం కూడా నేర్పించట్లేదు. ఎలా చదవాలా అనేది ఎవరికి నేర్పించట్లేదు. ఇట్స్ ఎ ఫెయిల్యూర్ ఇన్ ద ఎడ్యుకేషనల్ సిస్టమ్. ఒక సైకాలజిస్ట్గా, ఎడ్యుకేషనల్ సైకాలజిస్ట్గా, కౌన్సిలింగ్ సైకాలజిస్ట్గా నేను గమనించాను. తల్లిదండ్రులు కూడా రే చదవరా అంటారు కానీ ఎలా చదవాలని నేర్పారు. అందుకని ఈ కాన్సెప్ట్స్, ఎలా వినాలి అనే కాన్సెప్ట్స్ ఈ వీడియోలో మీరు చూసినట్టయితే మీకు అర్థమవుతుంది. అలాగే వచ్చేసరికి ఎంపాథెటిక్ లిజనింగ్, ఇది చాలా 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 ఇంపార్టెంట్. దీని గురించి మీకు ప్రాక్టికల్గా భారతదేశంలో జరిగిన ఒక అద్భుతమైన విశ్లేషణ, ఒక కథను మీకు తెలియజేస్తున్నాను. ఇది నిజంగా జరిగిన యథార్థమైన సంఘటన. మ్యాథమెటిక్స్ సార్ 10th క్లాస్లో చదివేటప్పుడు, మ్యాథమెటిక్స్ సార్ చాలా సంవత్సరాల కింద జరిగిన రియల్ స్టోరీ అండి. మ్యాథమెటిక్స్ సార్ అందరినీ పిలిచాడు, బాబు మ్యాథమెటిక్స్ క్లాస్కి మీరందరూ తెల్లవారుజామున 5 గంటలకు నా క్లాస్కి రావాలి. తెల్లవారుజామున 5 గంటలకు క్లాస్కి రావాలి. సరే అందరూ వచ్చారు. కొంతమంది యాబ్సెంట్ అయ్యారు, వచ్చి కూర్చున్నారు. మొదటి బెంచీలో కూర్చున్న మొట్టమొదటి అబ్బాయి సార్ బోర్డు మీద పీస్ ఆఫ్ చాక్తో రాస్తున్నప్పుడు ఆలోచిస్తున్నప్పుడు అతని ఆలోచనలో సీక్వెన్సీ మారుతుంది. అతని ఆలోచనలు పాజిటివ్గా రైజ్ చేస్తున్నాయి. అతని ఆలోచనలు విజయవంతంగా ముందుకెళ్తున్నాయి. అతను ఏమి ఆలోచిస్తున్నాడంటే ఆ టైంలో, నా కోసం మా మ్యాథ్స్ సారు, మా మాస్టర్ మమ్మల్ని 5 గంటలకు రమ్మన్నాడు. ఆయన 15 కిలోమీటర్ల దూరం నుంచి సైకిల్ దొక్కుంటూ రావాలి. ఆయన 3 గంటలకు లేచి చన్నీళ్ళలో స్నానం చేసి మా కోసం సైకిల్ దొక్కుంటూ వస్తున్నాడు. ఇంత పెద్ద ఆయన 15 కిలోమీటర్లు సైకిల్ దొక్కుంటూ మా కోసం వచ్చాడు కాబట్టి మేము కంపల్సరీగా ఆయన క్లాస్ వినాలా, నేను ఆయన క్లాస్ వినాలా, నా జీవితం ఆయన చెప్పింది నేర్చుకోవాలని అనే బలమైన ఆలోచనతో, ఆత్మవిశ్వాసంతో ఆ అబ్బాయిలో ఆలోచన మారింది. రోజులు గడిచాయి. అతని ఆలోచన ప్రక్రియ, అదే పిల్లవాడు భారతదేశానికి పెద్ద సంస్థగా ఉంటున్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా RBI అనేదానికి గవర్నర్ అయ్యాడు. మన తెలుగువాడే దువ్వూరి సుబ్బారావు. చూడండి, ఎంపాథెటిక్ లిజనింగ్ అంటాం దీన్ని. ఈ రకమైన లిజనింగ్ చాలా ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్. మన పిల్లలకు మనం నేర్పాల్సింది, విద్యాసంస్థలు నేర్పాల్సింది ఎంపాథెటిక్ లిజనింగ్. దీంట్లో ఫీలింగ్ ఉంటుంది, దీంట్లో అండర్స్టాండింగ్ ఉంటుంది, దీంట్లో ఫోకస్ ఉంటుంది, దీంట్లో అటెన్షన్ ఉంటుంది, దీంట్లో నటించడం ఉండదు, దీంట్లో కాన్ఫిడెంట్ ఉంటుంది. ఇవన్నీ మనం చేస్తే ఇవన్నీ మిక్స్ అయ్యేవే ఎంపాథెటిక్ లిజనింగ్ అంటాం. అందుకని చూస్తున్న మీరు ఎంపాథెటిక్ లిజనింగ్లో ఉండాలి, ఇన్వాల్వ్ అవ్వాలి, ఫీలింగ్ అర్థం చేసుకోవాలి. ఒక్కొక్కసారి తల్లిదండ్రులు చెప్తుంటారు, రే నీకోసం చెమటోడ్చి కష్టపడి, లేదా నీకోసం కష్టపడి ఫీజులు కడుతున్నాం రా, మీ బాధ్యత కదా, నీకు తెలియదా, కన్నదాని నీది అని అంటుంటారే కానీ అయ్యో మా అమ్మ ఎంత కష్టపడుతుంది, మా అమ్మ తను తిండి తినకపోయినా నా కోసం అన్నీ ఇస్తుంది. ఈ రకమైన ఫీలింగ్ని ఎంపాథెటిక్ ఫీలింగ్ అంటాం. ఎంపాథెటిక్ ఫీలింగ్ని డెవలప్ చేసుకున్నప్పుడు సక్సెస్ఫుల్ అవుతారు. లెక్చరర్లు చెప్తారు, నేను ఈ మధ్య కాలంలో ఒక స్కూల్కి గెస్ట్కి వెళ్ళాను. గెస్ట్కి వెళ్ళి నేను వద్దామనుకుని కూర్చున్నప్పుడు ఒక పెద్ద ఆయన క్లర్క్ అనుకుంటాను, బహుశా క్లర్కో రిటైర్డ్ హెడ్ మాస్టర్, నాకు కరెక్ట్ తెలియదు. ఆయన ఒక 4 ఆడపిల్లకాయలని 10th క్లాస్ వాళ్ళని పెట్టుకొని, అమ్మా మీరు బాగా చదవాలా, స్కూల్కి మంచి నేమ్ తేవాలా, 10 GPA సాధించాలా, సక్సెస్ అవ్వాలా,
మీ తల్లిదండ్రులకు మంచి నేమ్ తేవాలా అని ఆయన పాపం ఎంతో కష్టపడి నిలబడి వాళ్ళకి చెప్తున్నాడు. ఈ నలుగురు ఆడపిల్లకాయలు ఏదో విని విన్నట్టు వెళ్ళి తర్వాత అట్లా బయటికి రాగానే నాకు ఎదురొచ్చి, తిన్నాడ్రా ముసలాయన, తిన్నాడ్రా పెద్ద ఆయన, అనవసరంగా బుర్ర తిన్నాడు అంటే ఏంటిది అర్థము? నిర్లక్ష్యమైన లిజనింగ్. ఇంత పెద్ద ఆయన లేదా ఒక ఏజ్ వచ్చిన ఆయన మా కోసం, మా శ్రేయోభిలాషిగా మా కోసం మమ్మల్ని డెవలప్మెంట్ అవ్వాలి అని ఆయన ఇష్టపూర్వకంగా చెప్తున్నాడు. ఆయన మాట మేము వినకుండా చెవిన పెట్టడం మంచిది కాదు అనే ఆలోచన రాలేదు. అంటే ఆ బిడ్డలకు తెలియదు. అందుకనే చాలా ఇంపార్టెంట్ ఎంపాథెటిక్ లిజనింగ్. తల్లిదండ్రుల మాట వినడం, గురువుల మాట వినడం, పెద్దవాళ్ళ మాట వినడం. ఎవరైనా మనకు ఏదైనా మంచి మాట చెప్పినప్పుడు దాన్ని మర్యాదపూర్వక వినడం చాలా ఉత్తమ లక్షణం. అందుకని వినడంలో ఉత్తముల లక్షణాన్ని మీరు ఏర్పరచుకోవాలి. మర్యాదగా వినడం, దాంట్లో వాస్తవాల్ని గ్రహించడం, ఇవన్నీ చేస్తే చక్కని లిజనింగ్. దీని ద్వారా ఏమవుతుందంటే ఈ లిజనింగ్ స్కిల్ డెవలప్ అయ్యే కొద్దీ మైండ్ పవర్ పెరుగుద్ది, గ్రాస్పింగ్ పవర్ పెరుగుద్ది, ఏకాగ్రత పెరుగుద్ది. స్టూడెంట్స్కి ఈ పాయింట్స్ కరెక్ట్గా మీరు అప్లై చేసుకోగలిగితే ఎక్స్ట్రాడినరీ స్టూడెంట్గా తయారవుతారు. ఒక 6 నెలలు మీరు ప్రాక్టీస్ చేస్తే స్కూల్ మొత్తంలో నువ్వు ఏ స్థితిలో ఉన్నా కూడా స్కూల్లో మంచి పొజిషన్లో ఉండడానికి అవకాశం ఉంటుంది. అందుకని అలా వినండి. వినడం ఒక కళ. అందుకనే వినేటప్పుడు కంపల్సరీగా మీరు చక్కగా ఆలోచనలతో పాజిటివ్గా, సైలెంట్గా, ఆనందంగా వినాలి. మధ్యలో డౌట్లు అడగకూడదు. డౌట్లు అడగడానికి లాస్ట్ టైం పీరియడ్ ఎండింగ్లో డౌట్లు అడగాలి. మధ్యలో డౌట్ అడుగుతున్నప్పుడు డీవియేషన్ స్టార్ట్ అవుతుంటుంది. అందుకని చక్కగా వినడానికి ప్లాన్ చేయండి. వినడం ద్వారా ఆలోచన శక్తి పెరుగుద్ది. అదేవిధంగా చాలా ఫ్యామిలీస్, మీరు ఈరోజు గమనించారు లేదో, చాలా ఫ్యామిలీస్లో జరిగే భయంకరమైన విషయం ఏంటంటే భర్త చెప్పింది భార్య వినడు, భార్య చెప్పింది భర్త వినడు. సగం కాలు వింటున్నారు. 1/4 మాత్రమే వింటున్నారు. ఈ 1/4 వినడం ఎలా ఉంది? చాలా దారుణంగా ఉంది. అసలు ఏం వినట్లా, పైపైనే వింటున్నారు, వదిలేస్తున్నారు, సరిగ్గా వినట్లేదు. కరెక్ట్గా వింటే భార్యాభర్తల మధ్య చక్కని రిలేషన్కి చక్కగా వినాలి. తల్లిదండ్రుల మధ్య రిలేషన్ చక్కగా వినాలి. అందుకనే కౌన్సిలింగ్ ప్రక్రియలో కారల్ రోజర్స్ ఒక మాట చెప్పాడు, చాలా ఇంపార్టెంట్ మాట అది. క్లయింట్స్ సైకాలజిస్టులు అయిన మా దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళ బాధలు మాతో మాట్లాడినప్పుడు, మాలాంటి సైకాలజిస్ట్తో మాట్లాడినప్పుడు, ఒక అరగంట సేపు అట్లా మాట్లాడినప్పుడు వాళ్ళ లోపల ఉన్న బాధలు, ఒత్తిడి, టెన్షన్ ఇవన్నీ 50% వెళ్ళిపోతాయి. దాని అర్థం ఏంటి? ఆ హాఫ్ అన్ అవరో 1 అవరో మేము ప్రశాంతంగా వింటున్నాం, సమస్యనంతా వింటున్నాం. ఓకే, మా బాధను, మా సమస్యను వినే ఒక వ్యక్తి ఉన్నాడు, కరెక్ట్ వ్యక్తి ఉన్నాడు అని వాళ్ళకు సగం 50% జబ్బు నయమైపోతుంది. చూడండి, దిస్ ఈస్ కాల్డ్ రోజేరియన్ టెక్నిక్ ఇన్ కౌన్సిలింగ్ అంటాం. అందుకని డియర్ ఫ్రెండ్స్, మీరు చక్కగా వినడం అలవర్చుకోండి. చక్కగా, అందుకనే దేవుడు మనకు 2 చెవులు ఇచ్చాడు. 2 చెవులు, 1 నోరు. అంటే ఎక్కువగా వినండి. లిజన్ అండ్ గ్రో రిచ్. వినండి, ఐశ్వర్యవంతులు కండి. అందుకని చక్కగా వినాలా, వీలైనంత తక్కువ మాట్లాడాలా. మనకన్నా పెద్దవాళ్ళు, జ్ఞానం కలిగిన వాళ్ళు, తెలివితేటలు, ప్రొఫెషనల్స్, అటువంటి వాళ్ళ దగ్గర నుంచి చాలా విషయాలు నేర్చుకోవాలి. అటువంటి వాళ్ళతో తక్కువ మాట్లాడండి. మీరు వేరే వాళ్ళ దగ్గర నుంచి మంచి జ్ఞాననిధి, లేదా అతనికి మంచి తెలివితేటలు, లేదా అతని ఇంటెలిజెన్స్, లేదా అతని దగ్గర నుంచి చాలా నేర్చుకోవాలంటే అతని దగ్గర ఎక్కువ వినడం నేర్చుకోవాలి. రెండవది, ఎదుటి వ్యక్తి చెప్తున్నప్పుడు వినడం మనం కానీ చేయగలిగితే తెలియకుండా ఒక ర్యాపోర్ట్, వేరే వాళ్ళు చెప్పే విషయాలు కానీ విన్నారనుకోండి, ఆ ఎదుటి వ్యక్తులు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. నన్ను యాక్సెప్ట్ చేశారు. అందుకని ప్రాథమికంగా వినడము ఒక సక్సెస్ఫుల్ క్యారెక్టర్గా నేను భావిస్తున్నాను. ఇక ఎలా చదవాలి, ఆల్రెడీ ఎలా వినడం అనే దాని గురించి చాలా స్పష్టంగా మీకు ఇచ్చాను. ప్రాక్టీస్ చేయండి. అలాగే ఎలా చదవాలి, ఏ విధంగా చదవాలి, చదవడంలో ఏ విధంగా చేస్తే ఉపయోగపడుతుంది అనే అంశాలు మీకు నేర్పిస్తాను. చాలామందికి పేరెంట్స్ని గమనించండి, చదవండి అంటారు, ఎలా చదవాలో చెప్పరు. ఇది భయంకరమైన మిస్టేక్. టీచర్స్ కూడా చదవండి అంటారు కానీ ఎలా చదవాలో నేర్పించరు. అందుకని చదివేటప్పుడు కొన్ని సూత్రాలు, కొన్ని టెక్నికల్గా మనం ఫాలోఅప్ చేయాలి. ఎప్పుడైనా మనం చదివేటప్పుడు చక్కని పొజిషన్లో కూర్చోవాలి, చక్కని ఎన్విరాన్మెంటల్ ఉండాలి, బాగా చక్కగా కూర్చోవాలి. వీలైనంత వరకు దానికోసం సైకాలజిస్టుల ద్వారా డిజైన్ చేయబడిన, ఈరోజు అందరికీ తెలుసు, ప్రతి విద్యా సంస్థలో కూడా స్టడీ చైర్స్ అనేవి ఉన్నాయి. అంటే మన స్పైనల్ కార్డ్ వంగకుండా, స్పైనల్ ఇలా వంగకుండా కరెక్ట్గా ఇదే పొజిషన్లో ఒక ప్యాడ్, అదేవిధంగా ఎగ్జామినేషన్ చైర్, లేదా దాన్ని చెప్పాలంటే స్టడీ చైర్ అంటాం. అటువంటి స్టడీ చైర్ వేసుకొని చక్కగా ఈ పొజిషన్లో కూర్చోవాలి. ఒకవేళ అది లేదనుకోండి, ఈ పొజిషన్లోనే కూర్చోవాలి. అంతేగాని ఇలా వంగడము, బెండ్ అవ్వడము, అటు తిరగడము, ఇటు చేయడము, ఇవన్నీ కరెక్ట్ కాదు. అందుకని చదివేటప్పుడు ఒక స్టడీ చైర్లో కూర్చోండి, ఇంట్రెస్ట్గా కూర్చోండి, ఎన్విరాన్మెంటల్ని నీట్గా చేసుకోండి, డిస్టర్బెన్స్ లేకుండా, సౌండ్స్ లేకుండా, ఇబ్బంది పడకుండా చూసుకోండి. ఇక చదివేటప్పుడు మనం చేయాల్సింది, వీలైనంత వరకు మినిమం, అంటే 10th క్లాస్ స్టూడెంట్స్ నుంచి వీళ్ళు మినిమం 10th క్లాస్ స్టూడెంట్స్ పైన, లేదా 8th, 9th, 10th లేదా 6th నుంచి వీళ్ళు ఏం చేయాలంటే కనీసం ఒక 45 నిమిషాల నుంచి 1 గంట వరకు
అట్లీస్ట్ 1 అవర్. కాంపిటేటివ్ వాళ్ళు అయితే 1.5 2 అవర్స్ కూడా చదవచ్చు ఏకదాటిగా. చాలామంది ఏం చెప్తారంటే, సార్ 5 నిమిషాలు చదవాలన్నా, 45 నిమిషాలు చదవాలన్నా, గంట చదవాలన్నా, ఈ రోజుటికి కూడా ఇంతసేపు చదవాలనే సైంటిఫిక్గా ఎక్కడా లేదండి. చాలామంది అబద్ధం చెప్తుంటారు. మన మైండ్ 2 నిమిషాలు రిసీవ్ చేసుకుంటుంది, 45 నిమిషాలు, ఇవన్నీ కాదు. ఆ కంటెంట్ని బట్టి, ఇంట్రెస్ట్ని బట్టి, ఎన్విరాన్మెంటల్ని బట్టి మన మైండ్కి కెపాసిటీ పెరుగుతుంటుంది. సినిమా చూడండి, కొంతమంది 2 గంటలు నాన్ స్టాప్గా చూస్తారు, కొంతమంది 3 గంటలు నాన్ స్టాప్గా చూస్తారు. అంటే ఇంట్రెస్ట్ని బట్టి, కలరింగ్ని బట్టి, సెన్స్ ఆర్గాన్ యొక్క రిలాక్సేషన్ని బట్టి టైమింగ్ మారుతుంటుంది. అందుకని మీరు చదివే ఎన్విరాన్మెంటల్ని చక్కగా పెట్టుకోండి. చక్కగా పెట్టుకున్నప్పుడు చదవడానికి ఇంట్రెస్ట్ అవుద్ది. అలాగే మీరు ఏ సబ్జెక్ట్ అయితే చదువుతున్నారో ఆ సబ్జెక్ట్కి సంబంధించిన మెటీరియల్, నోట్బుక్, పెన్ను లేదా పెన్సిల్ ఇంకేం ఉండకూడదు. ఎందుకంటే మీరు సైన్స్, సోషల్, మ్యాథ్స్, ఇంగ్లీష్ అన్నీ పెట్టుకున్నారు అనుకోండి, 10 నిమిషాలు సోషల్ చదువుతున్నారు, వెంటనే మీ మైండ్లో లోపల నుంచి పొడుచుకొస్తుంది, ఏమని, హిందీ మిస్ అయిందే, లేదు హిందీ చదువుతున్నారు మ్యాథ్స్ మిస్ అయిందే, లేదు మ్యాథ్స్ చదువుతున్నారు ఇంగ్లీష్, ఇలా డీవియేషన్ స్టార్ట్ అవుతుంది. అందుకని మీరు కంపల్సరీగా ఓన్లీ ఆ బుక్, ఆ మెటీరియల్, దానికి సంబంధించిన పెన్ను, పెన్సిల్ ఇంకేం ఉండదు. వేరే ఉన్నప్పుడు మీ ఆలోచన డీవేట్ అవుతుంది. అందుకని కంపల్సరీగా మీరు చేయాల్సిన పని. ఇక తర్వాత ఒక గంట సేపు లేదా 45 నిమిషాలు స్టార్టింగ్. చాలామంది ఏం చేస్తారంటే, అసలు చదవడానికి అలవాటు లేని వాళ్ళు 10 నిమిషాలు, తర్వాత ఇంప్రూవ్ చేసుకోండి, 15 నిమిషాలు, 20 నిమిషాలు, అరగంట, గంట ఇలా చేసుకోండి. అంతేగాని ఫస్ట్ రోజు గంట సేపు చదివి ఇబ్బంది పడద్దు. అందుకని 10 నిమిషాలు, ఈరోజు నేను 10 నిమిషాలు స్టార్ట్ చేస్తున్నాను. లైఫ్ స్టైల్లో, స్టడీస్లో, రీడింగ్లో, స్టడీ హ్యాబిట్స్లో 10 నిమిషాలు లేదా 20 నిమిషాలు, 20 ఇలా పెంచుకోండి. మినిమం మీరు 45 నిమిషాల నుంచి ఒక గంట వరకు చదవచ్చు. గంట వరకు చదివిన తర్వాత వెంటనే మీరేం చేస్తారంటే ఆ సబ్జెక్ట్ని పక్కన పెట్టేసేయండి. చదివేటప్పుడు ఒక గ్రూపు, ఒక లాంగ్వేజ్ తీసుకోండి, లేదా 2 గ్రూప్స్ వరుసగా చదివి ఒక లాంగ్వేజ్ చదవండి. ఇలా చదవడం ద్వారా మైండ్ ఇంట్రెస్ట్ అవుతుంది. నెక్స్ట్ దీంతోపాటు మీరేంటంటే 1 అవర్ చదివిన తర్వాత లెగండి, నడవండి, స్కై వాక్ చేయండి, తల భాగాన్ని ఇలా పైకెత్తి ఒక 10 సార్లు ముందుకు వెనక్కి నడవండి. దాని ద్వారా బ్లడ్ సర్క్యులేషన్ బాగా పెరిగి ఆలోచన పాజిటివ్గా ఉండి చాలా రిలాక్స్ అవ్వడానికి అవకాశం ఉంది. అందుకని చదివేటప్పుడు మనం కంపల్సరీ ఏం చేయాలంటే ఒక 1 అవర్ అట్లీస్ట్ అక్కడ కూర్చోడానికి ప్లాన్ చేయాలి. దీంతోపాటు పుస్తకానికి, కంటికి కనీసం ఒక 12 నుంచి 15 సెంటీమీటర్ల డిస్టెన్స్ ఉండాలి. మరీ ఇలా పెట్టి చదవకూడదు, మరీ ఇలా పెట్టి చూడకూడదు. అందుకని కరెక్ట్ ఒక లెంగ్త్లో ఇలా మనం చదవాలి. లేదా ప్యాడ్ ఈ విధంగా పెట్టి ప్యాడ్ మీద మనం చూడాలి, ఇలా చదవాలి. అలాగే చదివేటప్పుడు మనం ఏం చేయాలంటే ఇంపార్టెంట్ వాటిని అండర్లైన్ చేయండి, ఇది యూస్ఫుల్ వాటిని అండర్లైన్ చేయండి, పెన్సిల్తో అండర్లైన్ చేయండి. దీన్ని ప్లాన్ చేయండి. ధారణ శక్తి నెంబర్ ఆఫ్ టైమ్స్, 1కి 2కు 2-3 సార్లు చదివి దాన్ని మైండ్లో పెట్టుకోవడానికి చూడండి. నెక్స్ట్ చదివేటప్పుడు మనం ఏం చేయాలంటే మిగిలిన అన్నిటిని, ఇంటర్నల్ డిస్ట్రాక్షన్స్ని, ఎక్స్టర్నల్ డిస్ట్రాక్షన్స్ని, వీటన్నిటిని పక్కన పెట్టేసేయండి. పక్కన పెట్టి ఓన్లీ దాని మీద ఫోకస్ చేయండి. మీరు ఏమి చదువుతారో దాని మీద ఫోకస్ చేయండి. ఇలా మీరు చదివే కొద్దీ స్పీడ్ రీడింగ్ అవుతుంది. అప్పుడు స్పీడ్ రీడింగ్ చేసే కొద్దీ మీలో కాన్ఫిడెంట్ లెవెల్స్ మరింతగా పెరుగుతుంది. ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్ వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. అందుకని అలా చదవండి. నెక్స్ట్ ట్యూబ్ లైట్కి డైరెక్ట్గా ఎదురు కూర్చోవద్దు. ట్యూబ్ లైట్కి ఎదురుగా కూర్చున్నప్పుడు మీకు రెటినల్ కాంటాక్ట్స్ అవుతుంటాయి, డిస్టర్బెన్స్ అవుతుంటాయి. అందుకని ట్యూబ్ లైట్ మీ తలకి వెనక భాగం కానీ మీకు సైడ్ కానీ అలా ఉండాలి. అప్పుడు చదవడానికి చాలా అవకాశం ఉంటుంది. నెక్స్ట్ దీంతోపాటు 1 అవర్ చదివిన తర్వాత స్కై వాక్ చేయడం కానీ, వాటర్ తీసుకోవడం కానీ జరగాలి. ఇలా వాటర్ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే మళ్ళీ ఎనర్జీస్ వస్తాయి, మళ్ళీ ఎనర్జీ వస్తుంది. హ్యాపీగా చదవండి, జాయ్ఫుల్గా చదవండి. చదువు అంటే జాయ్ఫుల్గా ఉండాలి. ఈ మధ్యకాలంలో వచ్చిన కొత్త అంశాలు ఉన్నాయండి. ఎవరైతే పుస్తకాలని బాగా చదువుతుంటారో, రీడింగ్ స్కిల్స్ బాగా ఉంటాయో వాళ్ళకి కొన్ని రకాలైన మానసిక సమస్యలు మాయమవుతాయి. ఎస్పెషలీ అల్జీమర్ లాంటిది ఎక్కువగా పుస్తకాలు చదివే వాళ్ళకి, బుక్ రీడింగ్ బాగున్న వాళ్ళకి అల్జీమర్ రాదట 90%. అలాగే వచ్చేసరికి కొన్ని ఈ మతిమరుపు జబ్బులు కూడా ఎక్కువగా చదివే వాళ్ళకి రావట. అందుకని పుస్తకాలను ఫ్రీక్వెంట్గా చదవండి. మీ అకాడమిక్ కావచ్చు, ఎక్స్టర్నల్ బుక్స్ కావచ్చు, కథల పుస్తకాలు కావచ్చు, చదవండి. అది ఏదన్నా కూడా ఇంట్రెస్ట్గా చదవండి. దీంతోపాటు మీరు చేయాల్సిన మరొక కంటెంటు, మీరు ఏమైతే చదువుతారో దాన్ని ఖచ్చితంగా నా మెదడులో ఫిక్స్ అవుతుంది. చాలామంది ఏం చేస్తున్నారు, చదువుతుంటాం సార్ ఎక్కట్లేదు, అందుకని ఎలా వినాలో నేర్పించాను, ఇప్పుడు ఎలా చదవాలో నేర్పిస్తున్నాను. ఈ చదవడం ద్వారా ఫోకస్ చేయండి. మధ్యలో ఇలా చూసి టైం ఎంత అయింది, లేదా ఇలా చూసి పెన్ యాడ్ ఉంది, ఇటువంటి డీవియేషన్ ఉండకూడదు. అటెన్షన్ పెట్టుకోండి, ఫోకస్ చేయండి. ఇలా ప్లాన్ చేసుకుంటూ ఉంది. నెక్స్ట్ మీరు చదివింది బాగా అర్థం చేసుకోండి. మనం ఏం చదివాం, అండర్స్టాండింగ్ కెపాసిటీ అంటాం. మనం ఏం చదివాం, ఏం విన్నాం, ఏం ప్లానింగ్ చేసాం, ఇవన్నీ చేయాలి. తర్వాత మిమ్మల్ని మీరు అభినందించుకోండి. ఒక 20 క్వశ్చన్స్ 2 మార్క్స్ నేర్చుకున్నారు. ఒక గంటలో 2 మార్క్స్ 20 క్వశ్చన్స్. ఎస్, నేను బాగా చదివాను, ఐఎమ్ హ్యాపీ, ఐ ఫీల్ వెరీ హ్యాపీ, నేను చక్కగా నేర్చుకున్నాను, ఐ లెర్న్ మెనీ క్వశ్చన్స్, ఐ ఫీల్ వెరీ హ్యాపీ అని చెప్పి ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు బ్రేక్ తీసుకొని మరలా వచ్చి కూర్చోడానికి చూడండి. ఇలా కూర్చొని చదవడం, ఇలా కనీసము
ఒక రోజులో స్కూల్కి కాలేజీకి అనుబంధంగా అంటే వాటికి సంబంధం లేకుండా మీరు ఇండివిజువల్గా కనీసం 4 to 6 అవర్స్ చదవాలి. అలా మీరు కానీ చదవగలిగితే కరెక్ట్గా 1 నెల లేదా 2 నెలల్లో మీరు స్కూల్లో మీ స్థానం గతంలో ఉన్నదానికన్నా మెరుగవడానికి అవకాశం ఉంది. అదేవిధంగా తల్లిదండ్రులు కూడా పిల్లల్ని ఈ విధంగా మోటివేట్ చేయండి. ఇలా మోటివేట్ చేయాలి. చాలామంది ఏం చేస్తుంటారంటే చదివే సమయం నిద్ర వస్తుంది సార్, చదువు మా వల్ల కావట్లేదంటే ఈ మధ్యకాలంలో నా కౌన్సిలింగ్ సెంటర్కి ఒక అమ్మాయి వచ్చింది. ఆ అమ్మాయి ఏం చెప్తుందంటే సార్ బుక్స్ చదివేటప్పుడు నిద్ర వస్తుంది సార్, మిగిలిన టైంలో బాగుంటున్నాం. అంటే దాని అర్థం ఏంటంటే ఆసక్తి నీకు తక్కువ ఉంది, వాటి మీద ఆసక్తి పెంచుకో. ఎన్ని లాభాలు ఉన్నాయి, మార్క్స్ వస్తాయి, నాలెడ్జ్ పెరుగుతాయి, ఎబిలిటీస్ పెరుగుతాయి, మానసికంగా కొన్ని రుగ్మతలు వెళ్ళిపోతాయి, అదేవిధంగా కాన్ఫిడెంట్ లెవెల్స్ పెరుగుతాయి, నువ్వు మిగిలిన వాళ్ళకన్నా బెటర్గా ఉన్నావు, ఇవన్నీ చేంజెస్ అవుతాయి. అందుకని బుక్స్ తీసుకొని చదవండి, అది ప్లాన్ చేయండి, మిమ్మల్ని మీరు అభినందించుకోండి. అలాగే వచ్చేసరికి చాలామంది సెల్ ఫోన్ మీద ఉన్న ఇంట్రెస్ట్ పుస్తకాల మీద లేవు. అందుకని సెల్ ఫోన్ని వీటిని స్లో చేసుకొని మీరు బుక్స్ని చక్కగా చదవడానికి ప్లాన్ చేయండి. అలాగే వచ్చేసరికి మీరు చివరిగా మీరు చదివేటప్పుడు మీరు చేయాల్సిన మరొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, మీరు బోర్ వేస్తుంది లేదా ఇబ్బందిగా ఉంది లేదా సరిగా సబ్జెక్ట్ అర్థం కావట్లేదు, వేరే పేజీ తిప్పండి లేదా వేరే క్వశ్చన్ చదవండి. చదివేటప్పుడు డల్ స్టూడెంట్స్ లేదా స్లో లెర్నర్స్గా ఉన్నవాళ్ళు లేదా యావరేజ్గా ఉంటున్న వాళ్ళు ఈజీ టు డిఫికల్టీ వెళ్ళండి. ఈజీ కాన్సెప్ట్ నుంచి డిఫికల్టీ కాన్సెప్ట్, బిట్ 1 మార్క్ 2 మార్క్స్ ఇలా ఈజీగా ఉన్న వాటి నుంచి డిఫికల్టీకి వెళ్ళిపోండి. బాగా ఇంటెలిజెంట్ ఉన్న వాళ్ళు, చక్కగా ఐక్యూ లెవెల్స్ బాగున్న వాళ్ళు, మంచి స్టూడెంట్స్ ఏం చేస్తారంటే షార్ప్గా ఉండే స్టూడెంట్స్ హార్డ్ నుంచి ఈజీగా రండి. ఎందుకంటే ఆ హార్డ్నెస్ వాళ్ళని ఇంకా ఎంకరేజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే వచ్చేసరికి చదివిన దాన్ని అవసరమైతే రాయండి, గుర్తు రావట్లేదంటే రాయండి. రెండవది ఖచ్చితంగా గుర్తు వస్తుంది, 1కి 4 సార్లు, రెండోసారి మూడోసారి ఆ తీరు. అదేవిధంగా సార్ ఎలా చెప్పాడో విన్నారు కాబట్టి ఆ తీరు, ఆయన ఎలా చెప్పాడు, అదేవిధంగా మీరు ఎలా చదువుతున్నారు, ఇవన్నీ పరీక్షల్లో మీరు రాస్తే విజయాన్ని పొందడానికి అవకాశం ఉంది. అందుకని చదివేటప్పుడు ఇటువంటి ఫాలోఅప్ చేయండి. ఇలా ఫాలోఅప్ చేస్తున్నప్పుడు మీరు విజయాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. అలాగే వచ్చేసరికి నిరాశ నిస్పృహ పడొద్దు. ఒకరోజు చదవగానే నాకేం రాలేదని రోజు ప్రాక్టీస్ చేయండి. డే బై డే మీరు సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అందుకని ప్రతిరోజు ఇష్టంగా చదవండి. చదివేటప్పుడు ఇష్టంగా చదవాలి, హ్యాపీగా చదవాలి, జాయ్ఫుల్గా చదవాలి. నిరాశను తీసేయండి, నాకు రాదు అనేది తీసేయండి. కనీసం 2 మార్కులు 10 చదవండి. మిమ్మల్ని మీరు అభినందించుకోండి. మీ అమ్మ హ్యాపీగా ఫీల్ అవుతుంది, మీరు హ్యాపీగా ఫీల్ అవుతారు. లెర్నింగ్ ఎబిలిటీస్ పెరుగుతాయి, మార్క్స్ పెరుగుతాయి, ఇవన్నీ మీకు ప్లస్ పాయింట్స్ అవుతాయి. అందుకని చదవడం అంటే ఓన్లీ అకాడమిక్ బుక్సే కాదండి. దీంతోపాటు స్టోరీస్ చదవచ్చు, మోరల్ స్టోరీస్ చదవచ్చు, ఇవన్నీ చదవడం ద్వారా మీకు ఎంతో ప్రయోజనం ఉంటుంది. అందుకని డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియో ఎలా వినాలా, అదేవిధంగా ఎలా చదవాలి, అందుకనే పుస్తకం చెప్తుంది, తల దించి నన్ను చూడు, తలెత్తుకొని దేశ విదేశాల్లో నిన్ను తిప్పుతాను. మీ మెదడులో ఉన్న అంటే మీ పుస్తకంలోని జ్ఞానాన్ని మొత్తాన్ని మీ మస్తకంలోకి ఎక్కించుకోండి, మీరు సక్సెస్ఫుల్ అవుతారు. అందుకని రీడ్ అండ్ గ్రో రిచ్, చదవండి ఐశ్వర్యవంతులు కండి అనే కాన్సెప్ట్తో నేను చేసిన ఈ వీడియో మీకు బాగా ఉపయోగపడుతుందని విద్యా సంస్థల వాళ్ళు కానీ, అదేవిధంగా స్కూల్స్ వాళ్ళు కానీ, అదేవిధంగా ఏ సంస్థల వాళ్ళు ఇటువంటి వాటిని బాగా ట్రైనప్ ఇవ్వడం ద్వారా వాళ్ళ రిజల్ట్స్ 10 GPS కావచ్చు, వాళ్ళకి మంచి స్టాండర్డ్స్ కావచ్చు, ఐక్యూ లెవెల్స్ కావచ్చు, ఈక్యూ లెవెల్స్ కావచ్చు, బాగా డెవలప్మెంట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇటువంటి మంచి ప్రోగ్రామ్ని అందించిన ఈటీవీ లైఫ్ వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.